రెండు బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణపేట జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలోని ముగ్గురు కీలక నేతలు ఒకే రోజు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దాదాపుగా 36 ఏళ్ల పాటు పార్టీ కార్యకర్తగా, జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కమిటీల్లో ముఖ్య బాధ్యతలు నిర్వహించి గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట బీజేపీ అభ్యర్థి పోటీలో నిలిచిన పాండురెడ్డి, అలాగే మక్తల్ అభ్యర్థిగా పోటీలో ఉన్న జలంధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా ఉన్న రఘురాం రెడ్డి తమ పదవులకు పార్టీకి రాజీనామా చేస్తూ లేఖల్లో జిల్లా అధ్యక్షుడికి పంపించారు. నారాయణపేట జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగరాజు సైతం బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్లోకి చేరారు. బీజేపీ నేతల రాజీనామా, బీజేపీ నేత పార్టీలో చేరే అవకాశంలో ఇక ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం అందుతుంది. ఇక బీజేపీకి రాజీనామా చేసిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణపేట జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలోని ముగ్గురు కీలక నేతలు ఒకే రోజు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దాదాపుగా 36 ఏళ్ల పాటు పార్టీ కార్యకర్తలుగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీల్లో ముఖ్య బాధ్యతలు నిర్వహించి గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన పాండురెడ్డి, మక్తల్ అభ్యర్థిగా పోటీలో ఉన్న జలంధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా ఉన్న రఘురాం రెడ్డిలు తమ పదవులకు పార్టీకి రాజీనామా చేస్తూ లేఖలు జిల్లా అధ్యక్షుడికి పంపించారు. నారాయణపేట జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగరాజు సైతం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. బీజేపీ నేతల రాజీనామా, బీఆర్ఎస్ నేత పార్టీలో చేరే అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం అందుతోంది. ఇక బీజేపీకి రాజీనామా చేసిన నేతలు కాంగ్రెస్లో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.